పులివెందుల మండలం నల్లపరెడ్డిపల్లెలో టీడీపీ మూకలు అరాచకం సృష్టిస్తున్నాయి. స్థానికుల ఓటర్ స్లిప్లను లాక్కుని దౌర్జన్యం చేస్తున్నారు టీడీపీ నేతలు. బయటకు రావద్దని, వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు నల్లపరెడ్డి వాసుల్ని. పోలింగ్ బూత్లోకి ఎవరూ రాకుండా టీడీపీ గూండాలు అడ్డుకుంటున్నారని, పోలీసులు కూడా టీడీపీ నేతలకే సపోర్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చినామని పేరు మాకు వైఎస్ఆర్ జిల్లా పులివెందుల మండలం నల్లపరెడ్డిపల్లిలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తున్నా. పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారంటున్నారు. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను ఇంటి నుంచి బయటకే రాకుండా అడ్డుకున్నారని, పూర్తిగా అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు మహిళా ఏజెంట్లు. పొద్దున్నే మేము 6 కల్లా రెడీ ఉన్నాము ఏజెంట్ వెళ్ళాలని. అంతలోపు మనుషులందరూ వచ్చి అక్కడ ఉన్నారు. పోలీసు వాళ్ళు వాళ్ళని పక్కన పెట్టుకుని కట్టలు పట్టుకొని ఉన్నారు. అసలు కొత్త వాళ్ళందరూ రావద్దని చెప్పినారు కదా. 144 సెక్షన్ ఎక్కడ పోయింది? పులివెందులు అమలు చేయలేదా? పోలీసు వాళ్ళే వాళ్ళకి అట్లా అంత ఐడియాలు ఇచ్చి ఇక్కడ పెట్టుకోండి అక్కడ పెట్టుకోండి అని చెప్తున్నారు. వాళ్ళకే అంత కోఆపరేట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు రావడం ఎందుకు? మా ఊరికి వచ్చినామని పేరా? అదేదో వాళ్ళ ఇళ్లలో ఉండొచ్చు కదా. మాది మేమే చేసుకునే వాళ్ళం, చూసుకునే వాళ్ళము. అంత ధైర్యం లేని వాళ్ళు పోలీసు వాళ్ళు ఎందుకైనారు? అసలు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికే కదా వచ్చింది పోలీసు వాళ్ళు. అసలు లేడీస్ ప్రొటెక్షనే లేదు. ఒక ఆంటీ ఓటు వేయడానికి వెళ్ళింటే ఆమె చేయి పట్టుకొని స్లిప్పి అని బెదిరించారంట. అక్కడ వాళ్ళుండి ఏం లాభం చెప్పండి? ఇంకా పొద్దున్న 7 పోలింగ్ అయితే ఇప్పుడు వచ్చారు. ఈ టైం అంతా ఏం చేస్తున్నారు? డిగ్గింగ్ అంతా అయిపోయింది. తర్వాత క్యాండిడేట్ ఇప్పుడు ఓటు వేయించుకోవడానికి వచ్చినారా? లేకపోతే చెల్లదు కాబట్టి వచ్చినారా? క్యాండిడేట్ కోసం ఎవరైనా రావాలా లేదా? ఏజెంట్ లేని ఓట్లు ఎలా వేసుకుంటారు? ప్రొటెక్షన్ లేనప్పుడు, పొద్దున్న నుంచి ప్రొటెక్షన్ లేనప్పుడు ఇప్పుడు ప్రొటెక్షన్ మాకు ఏదానికి ఏం అవసరం? మాకు అవసరం ఎప్పుడు రావాలి కదా. అవసరం లేనప్పుడు పోలీసులు ఎందుకు? ఈ బలగాలన్నీ ఏదానికి ఏం అవసరము? ఆ పోలీసు వాళ్ళే కట్టలు పట్టుకొని తరుముతున్నారు. పోలీసు వాళ్ళే కట్టలు పట్టుకొని పరిగెత్తిస్తున్నారు. ఎవరికి మా వైఎస్ఆర్సీపీ మనిషి ఎవరు కనపడినా తరుముతున్నారు. వాళ్ళని కొట్టాలని ట్రై చేస్తున్నారు, చంపాలని కూడా అసలు సిద్ధపడుతున్నారు. మేము ఏదానికి అలాంటప్పుడు ఎన్నికల కమిషన్ ఎందుకు అమలు చేయాలి? ఎందుకు? మేమిద్దరము ఏజెంట్స్, కానీ అక్కడ వాళ్ళ ఏజెంట్స్ పెట్టుకుని వాళ్ళంతకు వాళ్ళు చేసుకుంటున్నారు డిగ్గింగ్, ఎవరు హెల్ప్ లేకోకుండా. తర్వాత ఇంకా ఎస్సీ కాలనీలోకి వెళ్లి స్లిప్పులు ఇస్తారా లేదా అని బెదిరిస్తున్నారు. మేము ఇవ్వము అంటే వెనకాల రౌడీల లాగా 2-3 మనుషులను తీసుకొని వచ్చి బెదిరిస్తున్నారు. మేము డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకున్నారు, స్లిప్పులు అడిగినప్పుడు ఇవ్వడానికి మీకేమంటే మేము ఇవ్వను, మీ డబ్బులు మీరు తీసుకోండి అంటే ఇంకా ఎక్కువ బెదిరించి వాళ్ళని బెదిరిస్తున్నారు. మిమ్మల్ని చంపుతాము, మిమ్మల్ని కొడతాము, ఎట్లంటే అట్లా. ఇంకా పోలీసు వాళ్ళు ఉండడం ఎందుకు? ఈ ఊరికి రావడం ఎందుకు? వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉండొచ్చు కదా. వాళ్ళ పక్కనే నిలబడి కట్టెలు పట్టుకొని ఉన్నారు పోలీసు వాళ్ళు. మేము ఇంతవరకు అసలు ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టలేదు. పులివెందులలో ఏం చేయాలో, ఎంత అరాచకం చేయాలో పచ్చ పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ గూండాలు ఆ స్థాయిలోనే చేస్తున్నాయి. ఒకవైపు నిన్నటి వరకు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినటువంటి పచ్చ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ఆ తర్వాత సామాన్య ఓటర్లు ఓటు హక్కు, సామాన్య ఓటర్లు కావచ్చు, మహిళలు కావచ్చు, ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తున్నటువంటి క్రమంలోనే ఒకవైపు దాడులు చేస్తున్నారు, మరోవైపు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు, మరోవైపు మహిళలను చూడకుండా కూడా అడ్డగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మహిళా ఓటర్ ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? సార్?
మా పిల్లోళ్ళు కూడా ఓటేనని నిన్న బస్సు దిగుతానే వచ్చి ఇన్నే సావిడి దగ్గర ఉన్నారు సార్ పోలీసులు. ఇంటికి వచ్చిన రోజుకే వచ్చి తీసుకొని పోతున్నారు. నా సెల్లు కూడా తీసుకున్నారు సార్. ఎందుకు సార్ నా వచ్చినామని పేర మాకు ఎలక్షన్ స్టార్ట్ అవ్వాలంటే ఇద్దరు ఏజెంట్స్ ఉండాలా లేదా? ఎవరు చూపించారు? మా ఏజెంట్ చూపించము. అప్పుడు వైఎస్ఆర్ జిల్లా తుమ్మపల్లిలో హైటెన్షన్ నెలకొంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటికి పోలీసులు వచ్చారు. ఓటు వేయడానికి రావాలని కోరారు. అయితే పోలీసులను నిలదీశారు స్థానిక మహిళలు. పోలీసులు టీడీపీ వారికే కాపలా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ రిగ్గింగ్కి సహకరిస్తూ ఇప్పుడు ఓటు అంటూ వస్తారా అని పోలీసులను నిలదీశారు. మీరు ప్రజలనే ఓటు వేయనివ్వకుండా చేశారని, ఇక్కడికొచ్చి నీతులు చెప్తారా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల అడ్డగింతతో పోలీసులు వెనుదిరిగారు. పులివెందులలో ఏం చేయాలో, ఎంత అరాచకం చేయాలో పచ్చ పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ గూండాలు ఆ స్థాయిలోనే చేస్తున్నాయి. ఒకవైపు నిన్నటి వరకు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినటువంటి పచ్చ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ఆ తర్వాత సామాన్య ఓటర్లు ఓటు హక్కు, సామాన్య ఓటర్లు కావచ్చు, మహిళలు కావచ్చు, ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తున్నటువంటి క్రమంలోనే ఒకవైపు దాడులు చేస్తున్నారు, మరోవైపు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు, మరోవైపు మహిళలను చూడకుండా కూడా అడ్డగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఓ మహిళా ఓటర్ ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది సార్? మా పిల్లోళ్ళు కూడా ఓటేనని నిన్న బస్సు దిగుతానే వచ్చి ఇన్నే సావిడి దగ్గర ఉన్నారు సార్ పోలీసులు. ఇంటికి వచ్చిన రోజుకే వచ్చి తీసుకొని పోతున్నారు. నా సెల్లు కూడా తీసుకున్నారు సార్. ఎందుకు సార్ నా సెల్లు తీసుకుంటున్నారు? ఎందుకంటే పని దిమ్మాడు సార్ దిమ్మంటున్నాడు, మేము తీసుకొని పోతాము అని పిల్లోళ్ళను చెప్పులు వేసుకొని ఇస్తామన్నా గానీ నువ్వు ఎందుకు చెప్పులు వేసుకొని వెళ్ళరా ఇట్లనే అని దొబ్బుకొని విన్నారు సార్. ఓటు హక్కు ఖచ్చితంగా అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అంటుంది. ఒకవైపు ఇంట్లో ఉన్నటువంటి పురుషుల్ని కిడ్నాప్ చేస్తున్నారు, బలవంతంగా దాడులు చేస్తున్నారు, గాయపరుస్తున్నారు, ఆసుపత్రికి పాలయ్యేటువంటి పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మహిళలను కూడా బెదిరిస్తున్నారు. సజావుగా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పరిస్థితి అసలు లేదా? అసలు లేదు సార్. రాత్రి మమ్మల్ని కానీ పోలీసు వాళ్ళు కానీ ఇక్కడ మమ్మల్ని కానీ కొట్టారు సార్. ఇద్దరు మంచాలను వచ్చి మమ్మల్ని కానీ పోలీసు వాళ్ళు అయితే కొట్టారు. సార్ దగ్గరికి పోతాం, బల్లాండ సార్ దగ్గర అంటే ఎక్కడుండే ఎవరు నువ్వు వస్తావా లేదని ఎండికలు కొట్టుకొని కొట్టారు సార్. సార్ ఈ జెడ్పీటీసీ ఎన్నికలలో మొత్తానికి ఫ్రీ ఎలక్షన్ అయితే జరగడం లేదు. మొత్తం దౌర్జన్యాలు, ఏజెంట్లు కూడా ఎవరిని కూర్చోవడం లేదు. ముందుగా మేము చెప్పడం ఏంటంటే ఎన్నికల కమిషనర్ వాళ్ళు దృష్టికి వెళ్ళాలి. ఇది ప్రతి గ్రామం విచారణ జరపాలి. ఓటింగ్ జరిగిందా జరగలేదా, ఇది ఎన్నికల కౌంటింగ్ కూడా ఆపాలని కూడా కోరుకుంటున్నాం. మేము చాలా ఇబ్బంది, భయాందోళన, ఎక్కువ జనాలు బయట వాళ్ళు బెదిరిస్తున్నారు ప్రజలను. ఇదైతే చాలా అరాచకం. ప్రజలైతే ఓటైతే వేయలేదు, విచారణ జరపాలి, అది మటుకు వాస్తవం. మా పులివెందుల నియోజకవర్గంలో ఎప్పుడే కానీ ఇలాంటి కొట్లాటలు కానీ ఇట్లాంటి భయం వాతావరణం లేదు. ఎలక్షన్ అనేది ఒక తెలుగుదేశం వాళ్ళు ఉన్నా, వైసీపీ వాళ్ళు ఉన్నా, ఎవరున్నా కానీ ఎట్లా సజావుగా జరుగుతారనేది. కానీ ఇట్లాంటి ఓట్లు దొంగతనంగా ఓట్లు వేస్తారనేది కల్లో కానీ జరగలేదు. ఇట్లాంటి పరిపాలన చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారికి కానీ ఇట్లాంటి చేస్తారని మేము ఎటువంటి అనుకోలేదు. కానీ ఇటువంటిది జరగకోకుండా ఎన్నికల కమిషనర్ కానీ ఈ పోలీసు వాళ్ళు కానీ ఎట్లా ఇది దృష్టికి వెళ్ళి ఈ ఎలక్షన్ కోడ్ కానీ
దానికి గమనించేసి ఈ రద్దు చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. ఖచ్చితంగా ఇక్కడ ఒక ప్రజాస్వామ్యం అనేది లేదు, పచ్చస్వామ్యంగా మారిపోయింది అనేది తెలుస్తుంది. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అని చెప్పేసి ఊదరగొట్టుకునే బదులు ఇక్కడ జరుగుతున్నటువంటి యథేచ్ఛగా జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య క్యూని మాత్రం ఖచ్చితంగా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తిరిగి ఇక్కడ రీపోలింగ్ నిర్వహించాలని చెప్పేసి కూడా ఇక్కడ స్థానిక ఓటర్లతో పాటు ఇక్కడ ఏదైతే టీడీపీ గుండాల చేతిలో దాడికి గురైనటువంటి బాధితులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, పులివెందుల.